హలో అందరికీ ఈరోజైతే నేను బెంగళూరులో ఉన్న టెక్కీ గణేష్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే దీని స్టోరీతో స్టార్ట్ చేసి తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అయితే చెప్తాను, చూసండి. ఈ వీడియో పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మొత్తం ఇలాంటి అప్డేట్స్ అయితే బాగా వస్తూ ఉంటాయి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే బెంగళూరు ఐటీ ప్రపంచంలో టెక్కీ గణేశుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్న గణపతి ఆలయానికి కోరమంగళలో ఉంది. ఇది సంబంధించిన ఆసక్తికరమైన కథ. ఇది 1979లో బెంగళూరులోని కోరమంగళ 5th బ్లాక్ వద్ద ఈ ప్రసన్న గణపతి ఆలయం నిర్మించబడింది. స్టార్టింగ్లో ఇది ఒక సాధారణ దేవాలయంగా ఉండేది, కానీ కాలక్రమేణా బెంగళూరు భారతదేశ ఐటీ రాజధానికి మారడం, కోరమంగళ హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో సర్జాపురంలో సాఫ్ట్వేర్ కంపెనీలు వెలియడంతో పరిస్థితి పూర్తిగా మారింది. టెక్కీ గణేశుడు అనే పేరు ఎలా వచ్చింది అంటే, ఆలయం చుట్టుపక్కల నివసించే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, ఓనర్లు ముఖ్యమైన ఇంటర్వ్యూలకు వెళ్లే ముందు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, ఆఫర్ లెటర్లు, జీతం పెంపకాలు అంటే అప్రైజల్లు ఇలాంటి వాటి కోసం వెళ్లే ముందు ఈ ఆలయాన్ని దర్శించుకునేవారు. ఇక్కడ మొక్కుంటే కెరీర్లో వచ్చే ఆటంకాలు తొలగిపోయి మంచి ఉద్యోగాలు వస్తున్నాయని చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఐటీ ఉద్యోగాల మధ్య ఈ ఆలయానికి టెక్కీ గణేశుడు టెంపుల్ అనే పేరు స్థిరపరంగా ఏర్పడింది. ఇంకా మొక్కులు నమ్మకాల విషయానికి వస్తే, కొత్త జాబ్ ఆఫర్లు రావడం, వీసా రిజర్వేషన్లు ఇవన్నీ అవడం, కోడింగ్ సందేహాలు లేదా తీవ్రమైన ప్రాజెక్టులు ఒత్తిడి తగ్గుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ప్రతి సంవత్సరం కంపెనీలలో అప్రైజల్ సీజన్లు వచ్చినప్పుడు లేదా ఆఫర్లు భయాలు ఎక్కువైనప్పుడు ఈ ఆలయానికి ఐటీ ఉద్యోగాలు క్యూ పెరుగుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్లో వీటిల్లో అంతా బాగా ట్రెండ్ అవుతూ ఉంటే, అందుకని నేను కూడా వెళ్ళైతే ఒకసారి విజిట్ చేశాను. ఈ విధంగా ఆధునిక కార్పొరేట్ టెక్నాలజీ జీవితానికి సాంప్రదాయ ఆధ్యాత్మికకి నమ్మకంగా ఈ బెంగళూరులో ఉన్న టెక్కీ గణేశుడు నిలిచాడు. ఇంకా ఇక్కడతో స్టోరీ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలని అయితే చూసుకోండి. మేమైతే సిల్క్ బోర్డ్ నుంచి కోరమంగళకి అయితే వెళ్ళిపోయాం. కోరమంగళ దగ్గర ఉన్న చెక్ పోస్ట్ దగ్గర అయితే దిగేయండి. అక్కడి నుంచి కొంచెం దగ్గర అవుతుంది. తర్వాత టెంపుల్ దగ్గరికి కొంచెం దూరం నడుచుకొని అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత 10 రూపీస్ అర్చన టికెట్ అయితే తీసుకోండి. మేము వెనస్డే వెళ్ళాము కాబట్టి కొంచెం క్యూ కొంచెం ఎక్కువగానే ఉండింది. నేను వెళ్ళంగానే అందరూ హారతి తీసుకొని ఈ అర్చన చేయడం కోసం అన్ని టికెట్స్ అన్నీ తీసుకొని స్టార్ట్ చేశారు. ఇదిగోండి కంప్లీట్గా ఇలా ఉంటారైతే టెంపుల్లో గాడ్, టెక్కీ గణేష్ గాడ్. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో ద్వారా చూసేయచ్చు. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు. పూజ అయితే కొంచెం ఫాస్ట్గానే కంప్లీట్ చేసేస్తారు. ఇంకా మేమైతే వెనస్డే మార్నింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడికి రీచ్ అయ్యే కొందరికి 9:30 అయ్యింది. మేమైతే కొంచెం దూరంగా ఉన్నాము, అందుకే అంత టైం పట్టింది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కొంచెం ఎర్లీగా అయితే వెళ్ళిపోయింది. తర్వాత క్యూ అయితే చాలా ఉంటుంది. ఇంకా వెళ్ళిన తర్వాత దర్శనం అయితే అయిపోయింది. మొత్తం పూజ చేసి ఇక్కడ మాకు హారతి అయితే ఇచ్చేసారు. హారతి అయితే సపరేట్గా పెట్టింటారు, మనం వెళ్ళి తీసుకోవాలి. తర్వాత దాని పక్కనే ఈశ్వరుడు టెంపుల్, ఇంకా 3 దేవుళ్ళు అయితే ఉంటారు. ఇంకా అమ్మవారు, ఈశ్వరుని టెంపుల్, ఇంకా దాని పక్కన అయితే ఇంకొక టెంపుల్ అయితే ఉంటుంది. ఇదంతా విజిట్ చేసుకొని తర్వాత ఎవరైనా ప్రదక్షిణలు చేసే వాళ్ళు ఉంటే చెయ్యొచ్చు. తర్వాత బయటకైతే మేము వచ్చేసామన్నమాట. బయటకైతే వచ్చేసి కొంచెంసేపు అక్కడే కూర్చొని ధ్యానం అయితే చేసాము. అక్కడ టెంపుల్లో మనం బయటే అమ్ముతూ ఉంటారు ఈ ఫ్లవర్స్ అన్నీ. ఈ ఫ్లవర్స్ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత మన బాస్కెట్ మనకే వస్తుందని అయితే గ్యారంటీ అయితే లేదు. తర్వాత ఆ బాస్కెట్ అయితే తీసుకొని బయటకైతే వచ్చేసాం. బయట వ్యూ అయితే ఇది. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు ఉంటాయి. ఎవరైనా నవగ్రహాలు చుట్టాలు అనుకునే వాళ్ళు అయితే ఇక్కడ నవగ్రహాలు అయితే చుట్టుకోవచ్చు. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి మనకు అంటే లోపలికి వెళ్ళడానికి అలో చేయరు, గ్లాస్ లాగా కవర్ చేసి ఉంటారు, దాన్ని బయటే చుట్టాలన్నమాట. ఎవరైనా బై మిస్టేక్గా వెళ్ళిపోయారంటే అక్కడైతే వాళ్ళు ఇంకా వెళ్ళకండి అని అయితే చెప్తారు. ఇంకా ఇక్కడ దీపం అయితే అంటించి పెట్టినారు. మేము నవగ్రహాలు అయితే చుట్టేసి దేవుడిని అయితే మొక్కొని మళ్ళీ అయితే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ అందరూ అక్కడ గణేషునే కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం దర్శించుకుంటున్నారు. ఇవంతా మళ్ళీ దర్శించుకున్న తర్వాత నేనైతే ప్రసాదం కోసం అయితే వెళ్ళిపోయా. ఇక్కడైతే అంత ఎక్కువ ప్రసాదం మీరు నాకు ఎప్పుడైనా ఇస్తారో లేదో కూడా తెలియదు, కానీ నేను వెళ్ళినప్పుడైతే కొంచెం ప్రసాదమే ఇచ్చారు. ఇంకా ఇక్కడ ప్రసాదం తీసుకున్నాను. ఇది లొకేషన్ బయట అయితే ఇలా ఉంటుంది. టెంపుల్ అయితే ఇది స్ట్రక్చర్. ఇక్కడైతే ఎంట్రీ పాయింట్. నేను ఫస్ట్ ఇలా వెళ్ళాను కదా, అది ఎంట్రీ పాయింట్. తర్వాత వెనక సైడ్ నుంచి ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ. ఇక్కడ ఇంతమంది అయితే ఇక్కడ
చాలా కూర్చొని ఇక్కడ ప్రసాదం కౌంటర్ చూస్తున్నారు కదా, చూపిస్తాను ఎంత ప్రసాదం ఇస్తారని చెప్పేసి. ఆ కప్లో ఒకే ఒక స్పూన్ అయితే ఉంది. మీరు ఎవరైనా తినకుండా వెళ్ళిన వాళ్ళు అంటే అక్కడైతే కొనుక్కోండి. ఇంత ప్రసాదం అయితే ఇచ్చారు. ప్రసాదం అంటే కొంచెమే ఇస్తారు, ఎక్కువ ఇస్తారని ఆశపడకండి. ఇంకా అది తినేసి కొబ్బరికాయలు మనకి ఏదైతే దొరుకుతుందో అదే తీసుకొని రావాలి. మనం తీసుకెళ్ళిందే వస్తుందా గ్యారంటీ లేదు. ఇంకా ప్రసాదం తినేసి అక్కడే కొంచెం సేపు ఉండి మొత్తం చూసి ఇంకా డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఇక్కడ. తర్వాత కొబ్బరి కూడా కొంచెం తిన్నాము. తినేసి ఇంకా కొంచెం సేపు అక్కడైతే చూసుకొని మళ్ళీ రిటర్న్ బయటకైతే వచ్చేసాము. అక్కడ కూర్చున్నంతసేపు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యామిలీతో అయితే వెళ్ళండి. నేను మా సిస్టర్ అయితే వెళ్ళాము. ఇది టెంపుల్ బయట నుంచి ఇలాగైతే ఉంటుంది. మీకు ఎవరికైనా తెలియకపోతే కోరమంగళ ప్రసన్న గణపతి టెంపుల్ అని అయితే సెర్చ్ చేయండి గూగుల్లో. చెక్ పోస్ట్ దగ్గర దిగిన తర్వాత ఈజీగా లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా బయట వ్యూ అయితే ఇది. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పువ్వు అయితే కనిపించింది. ఈ పువ్వును అయితే కోసుకోవడానికి చాలామంది చాలా తిప్పలు అయితే పడుతూ ఉన్నారు. ఇదైతే కొంచెం పైన ఉన్నింది. ఏమంటే ఇది వచ్చి శివలింగం లాగా ఉందన్నమాట. ఫ్లవర్ మీకు కనిపిస్తుంది ఇక్కడ లోపల కనిపిస్తుంది కదా, అది శివలింగం లాగా అయితే ఉంది. ఇంకా తర్వాత ఇదైతే బయటకు వచ్చేసాము. బయట నుంచి వ్యూ అయితే చూపిస్తున్నాను, సైడ్ వ్యూ. తర్వాత కొబ్బరికాయలు. ఇంకా టెంపుల్ విజిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఇంకా బయటకు వచ్చేసి తర్వాత వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇంతే, కొంచెం ఈజీయే ఇక్కడికి వెళ్ళడానికి, చాలా అంటే చాలా ఈజీయే. తర్వాత బయటకు వచ్చేసి ఇదైతే మేఘనా ఫుడ్స్ తెలుసు కదా మీకు, బెంగళూరులో. వాళ్ళది పేరైతే కనిపించింది, ఇదే వాళ్ళ ఇల్లు అనుకుంటా. ఇంకా బస్సు ఎక్కైతే మా పీజీకి అయితే వచ్చేసాము. రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా టికెట్ ఎంత అవుతుంది ఏమనేది అది మీరు ఎక్కే బస్ని బట్టి ఉంటుంది. తర్వాత మేమైతే వచ్చేసి దోశ తిని రిటర్న్ అయిపోయాం. ఈ వీడియోకి అంతే. ఎవరైనా ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ఈ వీడియోకి అంతే. ఉంటా, బాయ్.